ఆలయంలో ఈ తరంలో జైశాలి గారు చేరారు, నేను చేరాను, ఒక రాజేంద్ర, ఒక సంతోషు, ఒక ఉపేంద్ర, మేమందరము ఆలయముగా కట్టబడుతూ ఉన్నాము. నీ సంఘానికి పెట్టవలసిన పేరు క్రీస్తు. ఈ సంఘం అంటే నువ్వెవరో 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 నీకు నాకు సంబంధం లేదు. నీతో నాకు గొడవ వచ్చింది కనుక నేను విడిపోతాను, నేను వేరైపోతాను అని మొక్కలైపోవడానికి వీల్లేదు. ఇదే తెలియక చాలా మంది ప్రపంచంలో మొక్కలైపోతున్నారు. నేడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా చాలా మంది మొక్కలైపోతున్నారు. కారణం, ఇంకా మా దగ్గర ఉన్నటువంటి మహాజ్ఞానం పిల్లలకు నేర్పించక మునిపే చాలా మందికి కొమ్ములు పైకొచ్చాయి. అపోస్తలులనే ఆ సంఘమనే శరీరములోనికి అవయవంగా చేరిన వాడవు. నేను అవయవంగా చేరాను, నువ్వు అవయవంగా చేరారు. కనుక మీ అందరూ అదే శరీరం అనే సంఘానికి అవయవాలుగా చేరాలే తప్ప నేను శరీరములోనిది కానని గాని పక్కకు పోయాడు అనుకోండి, ఏమవుతుంది? మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ముక్కలైపోవడానికి కుదరదు. నువ్వు ఆ శరీరం అనే సంఘములో, ఆ శరీరములో అవయవంగా నువ్వు కలిసి ఉండవలసినదే గాని నేను వాళ్ళకు సంబంధించిన వాడిని కానని గాని ఎటో తిరుగుతున్నావు అనుకో, నీకు పెళ్ళవుతుంది. జాగ్రత్త. తీయండి యేసు ప్రభు ఎలా చేస్తున్నాడు ఇప్పుడు. మత్తయి సువార్త 12:30, మత్తయి సువార్త 12:30, నా పక్షమున ఉండని వాడు ఈ శరీరం అనే దేవాలయంలో అవయవంగా ఉండకుండా పక్కకి ఎవడైనా పోయాడా? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఏసంటున్నాడు, నాదే శరీరము, ఈ శరీరమే అపోస్తలులు, ఈ శరీరమే ఆనాటి అనేక మంది క్రైస్తవులు, ఆ శరీరమే నేడున్నటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ క్రైస్ట్ చర్చ్. ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ క్రైస్ట్ చర్చ్తో ఈ శరీరములో ఉండకుండా నాతో కలిసి సమకూర్చని వాడు, నా పక్షమున ఉండని వాడు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీతో క్రైస్ట్ చర్చ్తో ఉండని వాడు, చెప్పండి మీరు, క్రీస్తుకు విరోధి. ఎవరి వైపు ఉండాలి నువ్వు? జైశాలి గారి దగ్గర బైబిల్ ఈ తరములో నేర్చుకున్నాడు ప్రతి ఒక్కడు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చెప్పండి, మీరు నేర్చుకోలేదా? ఆయన దగ్గర నేర్చుకొని, ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకొని, ఆయన దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే సంఘాలు పెట్టి ఎక్కడ పడితే వెళ్ళిపోవడానికి కుదరదు. శరీరములో అవయవాన్ని కానని చెప్పడానికి వీల్లేదు ఎవరికే. రండి ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని చెప్పినది జైశాలి పీడి సుందరరావు గారి నినాదాలు ఇవి. ఆయనకి బైబిల్ అర్థమైపోయింది. నువ్వు 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 ఇలా డినామినేషన్స్ గా పక్కకి వెళ్ళిపోతే కుదరదు. మనమంతా శరీరముల అవయవం, శరీరము ఒక్కటే, సంఘము ఒక్కటే అని బైబిల్ బాగా 25 సంవత్సరాలు తెలుసుకొని చదువుకొని తెలుసుకునే వ్యక్తి ఆయన.